వెయిట్ అదేంటి ఇంట్రొడక్షన్ లేకుండా వచ్చేసాము. లెట్స్ గివ్ ఇంట్రొడక్షన్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము కేరళలో. ఐ గెస్ ఈ టెంపుల్ చాలా మందికి తెలీదు, స్పెషల్లీ నాకైతే అసలు తెలీదు ఇలాంటిది ఒక టెంపుల్ ఉంది, ఇలాంటి ఒక సెరమనీకి అని చెప్పి. మన తెలుగులో చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇలాంటివి, కానీ కేరళ ట్రెడిషనల్లో కూడా ఇలాంటిది ఒక ప్లేస్ ఉంది అని నాకు ఇంతవరకు తెలీదు. సో అందుకే వెళ్ళి చూద్దాము అని చెప్పి నేను వెళ్తున్నాను. కేరళ టెంపుల్ అంటున్నారు కాబట్టి సో కొంచెం కేరళ ట్రెడిషనల్ డ్రెస్అప్ అవుదామని డిసైడ్ అయ్యా. సో నా దగ్గర కేరళ శారీస్ ఎక్కువ లేవు. నేను మా అత్తయ్యకి అడిగాను ఒక శారీ ఇవ్వమని. సో నాకు మా అత్తయ్య శారీస్లో మొన్న ఫంక్షన్కి తీసుకున్న శారీ నాకు చాలా నచ్చింది. మేము దీని షాపింగ్ కూడా చేసాము. షాపింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను యూట్యూబ్లో, చూడండి. సో ఇంకా మా అత్తయ్య సెరమనీకి వేసుకుంది, నేమింగ్ సెరమనీకి. సో ఇప్పుడు నేను వేసుకుందామని డిసైడ్ అయ్యాను. అండ్ ఈ శారీకి నాకు బ్లౌజ్ వేసేస్తే బాగుందో అనిపించి చెక్ చేశాను. సో నాకు మా యానివర్సరీ శారీ కనిపించింది. సో ఇది మా యానివర్సరీ శారీ, దీనికి బ్లౌజ్ సేమ్ కలర్ ఉంది. సో ఐ గెస్ ఇది మ్యాచ్ అవుతుంది అని అనుకొని ట్రై చేసా. లెట్స్ గెట్ రెడీ. నాకు ఈ శారీ అని చాలా బాగా నచ్చింది. ఎన్ని శారీస్ చూసినా ఫస్ట్ చూసిన ఈ శారీ మాకు బాగా నచ్చి ఫైనల్గా ఇది తీసుకుని ఉండే మేము ఆ రోజు. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అండ్ నాకు మల్లెపూలు అంటే ఇష్టం లేదని చెప్తే కంకమరాలు అల్లి ఇచ్చారు మా అత్తయ్య వాళ్ళు. సో అది కొంచెం పెట్టుకున్నాను. సో ఫైనల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను మీకు ప్లేస్ చెప్పలేదు కదా, ఈ ప్లేస్ వచ్చేసి కేరళ పరిని. యాక్చువల్లీ ఇది తమిళనాడు ఓరియంటెడ్ టెంపుల్. సో తమిళనాడు మెయిన్ టెంపుల్ వచ్చేసి తమిళనాడులో ఉంది. సో అలానే ఆ రిఫరెన్స్ బట్టి ఇక్కడ కేరళలో కూడా ఒక టెంపుల్ ఉంది, సేమ్ టెంపుల్. మనం ఈ టెంపుల్కి రావాలంటే కార్ వే కూడా ఉంది, అలానే స్టెప్స్ నుంచి కూడా రావచ్చు, ఎవరిష్టం వాళ్ళది. మేమైతే కార్లో వచ్చాము కాబట్టి కొంచెం కార్ వే నుంచి వచ్చాము, బట్ వెళ్ళేటప్పుడు అయితే స్టెప్స్ నుంచి వెళ్ళాము. లొకేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే పిల్లలకి గుండు కొట్టిస్తారు, పుట్టెంటికలు తీస్తారు కదా, సో అదనమాట. సో ఇక్కడ కౌంటర్ ఉంటుంది, టోకెన్ తీసుకొని పక్కనున్న షెడ్లో వెళ్తే వాళ్ళు గుండు చేస్తారు. మా బుడ్డదైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే తనకి పుట్టెంటికలు తీయట్లేదు. బట్ తన పుట్టెంటికలు ఆల్రెడీ మేము తీసేసాము తిరుపతిలో. ఇక్కడ రష్ అంటూ అంతగా లేదండి, చెప్పాలంటే రష్ ఏమి లేదు, స్మూత్గా అయిపోయింది ప్రాసెస్ అంతా. నేను చెప్పాను కదా చాలామందికి తెలీదు, నాకు తెలిసి నాకైతే ఇప్పుడే తెలిసింది ఇలాంటిది ఒక ప్లేస్ ఉంది కేరళలో కూడా. ఎందుకంటే మనము గుండు కొట్టించాలి, పుట్టెంటికలు తీయాలంటే మోస్ట్లీ మనం తిరుపతి కానీ యాదగిరిగుట్టకి వెళ్తాము. బట్ కేరళలో కూడా ఇలాంటిది ఒక పని ఉంది, తమిళ్ ట్రెడిషనల్ని ఇక్కడ కేరళలో పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్లో ఫోన్స్ అలౌ చేస్తున్నారు. నాకు తెలిసి చాలా మటుకు కేరళ టెంపుల్స్లో ఫోన్స్ అలౌ లేదు. అండ్ ఈ టెంపుల్లో ఫోన్స్ అలౌ ఉండేసరికి నేను కొంచెం షాక్ అయ్యాను. నేను మరీ దేవుణ్ణి చూపించకుండా అక్కడ ఉండే రిచువల్స్ ఎలా అవుతున్నాయి ఏంటి అనేది నేను క్యాప్చర్ చేశాను. సో మనకు తిరుపతిలో యూజువల్గా గుండు కొట్టించాక చందనం ఇస్తారు, కానీ ఇక్కడ పసుపు ఇస్తారు పిల్లలకి గుండుకి పెట్టడానికి. అండ్ ఎవరైతే గుండు కొట్టిస్తారో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ తాలూకు వచ్చిన వాళ్ళు ఇలా సుబ్రహ్మణ్య స్వామిని వెతుకొని ఒక రౌండ్ వేయాలి గుడి చుట్టూ. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రిచువల్స్ ఉంటాయి. ఈ స్టేట్లో ఇలా రిచువల్స్ అవుతాయి. చాలా డిఫరెంట్గా అనిపించింది, అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా కూడా అనిపించింది. లొకేషన్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. సీనరీ కూడా చాలా బాగుంది. మేము చాలా ఫొటోస్ దిగాము. పీస్ఫుల్గా ఉంది, రష్ అంటూ ఏమీ లేదు. టైమింగ్స్ అంటే మార్నింగ్ 7 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ 12కి క్లోజ్ అయ్యాక ఈవినింగ్ 5:30కి ఓపెన్ చేస్తారు. సో మనము వస్తే ఆఫ్టర్నూన్ ముందే రావాలి, లేకపోతే మళ్ళీ ఈవినింగ్ తర్వాతనే రావాలి.
మేము రిచువల్ అయిపోయాక ఇంటికి బయలుదేరాము. దారిలోనే బ్రేక్ఫాస్ట్కి ఆగి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక ఇంటికి బయలుదేరిపోయాము. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. అందరం అలసిపోయాము. రష్ లేకున్నా కానీ జర్నీకే చాలా టైర్డ్ అయిపోయాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.